సూర్యాపేట జిల్లా మోతే మండలంలో వికలాంగుల హక్కుల చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేసి వికలాంగుల హక్కులను పరిరక్షించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోరారు. సోమవారం సంఘం మండల అధ్యక్షులు జిల్లెపల్లి శివకృష్ణ, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ నేతృత్వంలో మోతే మండల నూతన ఎస్ఐ లచ్చిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో ఘనంగా సన్మానించారు. అనంతరం వికలాంగుల హక్కుల చట్టం 2016ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వికలాంగుల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లెపల్లి శివకృష్ణ, జంజిరాల సుధాకర్, బొడ్డు ధనమూర్తి, గజ్జి దుర్గయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోతే మండల అధ్యక్షులైనటువంటి జిల్లెపల్లి శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ గారి నేతృత్వంలో ఇవాళ గౌరవ మోతే మండల నూతన ఎస్ఐ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాల్వాతో సత్కరించి, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వికలాంగులకు రక్షణ కవచంగా ఆ చట్టాన్ని ఉపయోగించే విధంగా మోతే మండలంలో ఈ వికలాంగులకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారిని మేము మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో భాగమైనటువంటి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి మరి వాళ్ళ వికలాంగుల మీద రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి, వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం మాత్రం సమర్థవంతంగా అమలు కావట్లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ చట్టం అమలుకు సంబంధించి డీజీపీ గారి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి. అదేవిధంగా ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి పెన్షన్ పెంపు హామీ కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ కానివ్వండి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ హామీ కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కానివ్వండి, అదేవిధంగా నూతన జిల్లా కేంద్రాలలో కూడా వికలాంగుల విద్యార్థులు చదువుకు దూరమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టళ్ల నిర్మాణానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, వికలాంగుల హక్కుల చట్టం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలైతే వికలాంగులకు విద్యలో కానివ్వండి, ఉపాధిలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ వికలాంగుల హక్కుల చట్టం 2016 సమర్థవంతంగా అమలైతే రాజకీయ రంగంలో కూడా వికలాంగుల సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన మరి చట్టసభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గౌరవ ఎస్ఐ గారిని కలిసి మా సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులు జిల్లపల్లి శ్రీకృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ధనమూర్తి గారికి, అదేవిధంగా అన్న దుర్గారావు అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత.